దేవతలు, అసురులు ఈ పేర్లు వినగానే మనకు గుర్తుకొచ్చేదేంటి? ఓ అంతులేని సంఘర్షణ కదా. వాళ్ల మధ్య జరిగిన ఎన్నో యుద్ధాల కథలు మనం విన్నాం. కాని అసలు వీళ్ళెవరు? వాళ్ల పుట్టుక వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ రెండు వర్గాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే సరిగ్గా ఇక్కడే, సృష్టి ఇంకా అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న ఆ తొలినాళ్లల్లో. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని ఇంకా విస్తరింపజేయాలని అనుకున్నాడు. అందుకోసమేం చేశాడంటే, తన మనసునుంచే తన సంకల్పశక్తితో కొందరు గొప్ప ఋషులను సృష్టించాడు. వాళ్లనే మనం మానసపుత్రులు అంటే మహర్షులు అని పిలుచుకుంటాం. ఈ మహర్షులే ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టికి మూలపురుషులు. మరి వారెవరంటే మరీచి, అత్రి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ, భృగు ఇంకా నారదుడు. వీళ్లే ఈ సృష్టికి ఒక పునాదిలాంటి వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథకు ఈ మహర్షులలో ఒకరి వంశం చాలా ముఖ్యం. ఎందుకంటారా? ఎందుకంటే మన కథలో వచ్చే కీలక పాత్రలన్నీ ఆ వంశం నుంచే వస్తాయి. ఆ మహర్షుల్లో ఒకరైన మరీచి వంశంలో ఒక గొప్ప మహర్షి జన్మించాడు. ఆయనే కశ్యపుడు. ఈయనే ముందు ముందు మనం చెప్పుకోబోయే దేవతలు, అసురులు అనే రెండు వర్గాలకు మూలపురుషుడు కాబోతున్నాడు. సరే, ఈ కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు చాలామంది భార్యలున్నా వారిలో ముగ్గురు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే రాబోయే ఆ మహాసంఘర్షణకు నాంది పలికింది వీళ్లే మరి. ఆ ముగ్గురు ఎవరంటే అదితి, దితి ఇంకా ధను. గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. ఎందుకంటే ఒకరికొకరు బద్ధ శత్రువులయ్యే రెండు గొప్ప వర్గాలకు జన్మనివ్వబోయేది ఈ ముగ్గురే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ ఇద్దరి స్వభావాల్లోనే చాలా పెద్ద తేడా ఉంది. అదితి ఏమో చాలా శాంత స్వభావురాలు, ధర్మానికి ప్రతిరూపం. కాని దితి అలా కాదు. ఆమెకు గర్వం, శక్తి అంటే ప్రాణం. చూశారా? ఈ భిన్న స్వభావాలే ముందు జరగబోయే ఆ పెద్ద యుద్ధానికి బీజం వేశాయి. ఇక మూడో భార్య ఉంది కదా, ధను. ఆమె సంగతి వేరు. ఆమెది చాలా విలక్షణమైన శక్తి. అద్భుతమైన, అసాధారణమైన మాయాశక్తులు ఆమె దగ్గరుండేవి. తండ్రి ఒక్కడే కశ్యపుడు, కాని తల్లులు వేరు, వాళ్ల స్వభావాలు వేరు. మరి వారి సంతానం రెండు విభిన్న వర్గాలుగా ఎలా చీలిపోయిందో చూద్దాం. ముందుగా శాంత స్వభావురాలైన అదితికి దేవతలు పుట్టారు. మరి ఈ దేవతలకు నాయకుడెవరు? ఆయనే ఇంద్రుడు, స్వర్గానికి అధిపతి. చేతిలో వజ్రాయుధం ధరించి దేవతలందరికీ రాజుగా నిల్చాడు. ఇక మరోవైపు చూస్తే దితికేమో దైత్యులు పుట్టారు, ధనుకేమో దానవులు. శక్తిలో వీళ్లకెవ్వరూ సాటిరారు. ఈ దైత్యులు, దానవులు ఈ రెండు వర్గాల వాళ్ళని కలిపి అసురులు అని పిలిచేవాళ్లు. ముఖ్యంగా దితికి పుట్టిన వాళ్లలో ఇద్దరు చాలా ప్రసిద్ధులు. వాళ్లే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరి బలం గురించి, శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేకపోయేవారు ఆ రోజుల్లో. అలా ఈ విశ్వంలో రెండు పూర్తి వ్యతిరేక శక్తులు పుట్టాయి. దేవతలు వెలుగుకి, ధర్మానికి ప్రతీకగా నిలిస్తే, అసురులు చీకటికి, అధర్మానికి ప్రతినిధులుగా మారారు. ఈ రెండింటి మధ్య ఉన్న పోటీ, ఈ తేడా ఇదే విశ్వం నడవడానికి ఒక రకంగా కారణమైంది. అందుకే అంటారు, ఒకే తండ్రి అయిన కశ్యపుడినుంచి వేర్వేరు స్వభావాల జీవులు పుట్టాయి అని. చూసారా? మూలమొక్కటే అయినా పుట్టినవాళ్ల మార్గాలు పూర్తిగా వేరైపోయాయి. మరి ఇంత వేర్వేరు స్వభావాలు ఉన్నవాళ్ల మధ్య శాంతి ఎంతకాలం ఉంటుంది? అస్సలుండదు కదా. సరిగ్గా అదే జరిగింది. వారి మధ్య సంఘర్షణ మొదలవ్వడం ఇక తప్పలేదు. ఆ పెద్ద సంఘర్షణకు మొదటి కారణం గర్వం. అవును, తమ బలం పట్ల, తమ శక్తి పట్ల అసురులకు ఉన్న అంతులేని గర్వం. ఇక రెండవది అసూయ. దేవతల దగ్గరున్న సంపద, వాళ్లకున్న కీర్తిని చూసి అసురులలో పుట్టిన అసూయ. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన మూడవ కారణం అధికారం. ఈ మొత్తం విశ్వంపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం. గర్వం, అసూయ, అధికారం కోసం పోరాటం. చూసారా? ఈ మూడూ కలిశాయి దేవతలకు, అసురులకు మధ్య చరిత్రలోనే మొట్టమొదటి మహాయుద్ధానికి దారితీశాయి. మరి ఆ యుద్ధం ఎలా జరిగింది?
ఇంతకీ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? దేవతలా, అసురులా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం మన తరువాతి కథనంలో తెలుసుకుందాం.